కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయ్ అభిమానుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ సంఘటన ఎన్నికల రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రారంభంలో చాలామంది పరిశీలకులు ఈ ఘటన విజయ్ రాజకీయ జీవితానికి ముగింపు కావచ్చని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంచనా వేశారు. కానీ విజయ్ దాన్ని రాజకీయ సవాలుగా తీసుకొని ఎదుర్కొని చివరికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కరూరుకు వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడంతో పాటు వారి జ్ఞాపకార్థం స్మారకాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఆ ప్రాంతంలో భారీ టెక్స్టైల్ పార్కును ప్రారంభించి వేల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, దేవాలయ తొక్కిసలాటలు, ఇతర విపత్తుల్లో మరణించిన వారికి ప్రతి కుటుంబానికి ఇదే విధంగా ఉద్యోగాలు ఇవ్వాలా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ అంశం మద్రాస్ హైకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు తాత్కాలికంగా కాంపెన్సేటరీ అపాయింట్మెంట్లు ఇవ్వవచ్చని, కేసు తుది తీర్పు వరకు అవి షరతులతో కొనసాగించవచ్చని అనుమతినివ్వడం జరిగింది. ఇక విజయ్ కరూరుకు వెళ్లడాన్ని కూడా డిఎంకే సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలు కరూర్ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు నిందితుడిగా లేదని, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని కోర్టులు నిర్ణయించలేవని స్పష్టం చేయడం జరిగింది. రాజకీయ తగాదాలకు కోర్టులను వేదికగా మార్చకండి అంటూ డిఎంకేకు గట్టి హెచ్చరిక కూడా పంపడం జరిగింది. దీంతో విజయ్ కరూర్ పర్యటనకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. విజయ్ మాత్రం ఈ ఘటనను కేవలం ప్రమాదంగా కాకుండా తనపై జరిగిన రాజకీయ కుట్రగా చిత్రీకరించడం జరుగుతుంది. పోలీసులు నటించి మోసం చేశారని, అప్పటి డిఎంకే ప్రభుత్వం తనను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో నా అభిమానులు చనిపోయారు, వారి పట్ల నేను జవాబుదారిని అనే సందేశాన్ని బలంగా పంపించడం జరుగుతుంది. డిఎంకే అవినీతిపై పోరాటానికి కరూర్ను మరొకసారి రాజకీయ వేదికగా మార్చుకుంటూ తాను ఒత్తిళ్లకు తలవంచనని విజయ్ స్పష్టంగా చెప్పడం ద్వారా ఈ ఘటనను రాజకీయంగా కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం విజయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే విజయ్ చేసినటువంటి చర్యలు మీరు సమర్థిస్తారా, లేక డిఎంకే ఆరోపిస్తున్నట్టుగా ఆ అభిప్రాయంతో వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.